హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మీ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? నేనైతే ఈసారి కొలోన్‌కొచ్చాను. ఇక్కడికొచ్చిన తర్వాత ఎవ్వరైనా ఈ ప్లేస్‌ని అస్సలు మిస్ అవ్వరు. ఖచ్చితంగా చూడాల్సిందే. అంత ప్రశాంతంగా ఉంటుంది. సెకండ్ వరల్డ్ వార్‌లో బాంబ్ బ్లాస్ట్ అప్పుడు ఊరంతా నాశనం అయిపోయింది. కానీ ఈ క్యాథడ్రాల్‌కి మాత్రం ఏం కాలేదంట. ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్. వరల్డ్ ఫేమస్ క్యాథడ్రాల్స్‌లో ఇదొకటి. ఈ ఆర్కిటెక్చర్‌ని చూసి అందరూ ఇక్కడ మెస్మరైజ్ అయిపోతూ ఉంటారు. దీన్ని కట్టడానికి 200 ఇయర్స్ పట్టిందంట. నాకైతే మన ఇండియాలో కర్ణాటకలో హొయసల రాజులు కట్టించిన టెంపుల్స్ అంటే చాలా ఇష్టం. యూజువల్గా డెవలప్డ్ కంట్రీస్లో వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తారేమో, మూఢనమ్మకాలు అలా ఏమి ఉండవు అని అనుకునేదాన్ని. కానీ ఇక్కడ ఈ బ్రిడ్జ్ చూసిన తర్వాత ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయని అనిపించింది. ఎందుకంటే ఒకసారి ఈ బ్రిడ్జ్ చూడండి, దీనికి లాక్ బ్రిడ్జ్ అని పేరు. మీరు బ్రిడ్జ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయినంత వరకు మొత్తం లాక్స్తో నింపేశారు. ఎస్పెషల్లీ కపుల్స్ ఆ లాక్ పైన వాళ్ళ నేమ్స్ రాసి ఆ బ్రిడ్జ్కి తగిలిస్తే వాళ్ళు ఎప్పటికీ ఆ లాక్ లాగా స్ట్రాంగ్గా వాళ్ళ రిలేషన్ ఉంటుందని వాళ్ళ నమ్మకం అంట. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేను అబ్రాడ్లో ఉంటున్నా అన్న ఫీలింగ్ వచ్చింది. ఈ ప్లేస్కి వచ్చిన తర్వాతనే ఏదో ఉందండి కొలోన్లో. చాలా అంటే చాలా బాగుంది. ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేస్తున్నారు. అందరు చిన్నపిల్లలు అయిపోతున్నారు, ఆడుతున్నారు, పాడుతున్నారు, డ్రాయింగ్స్ వేస్తున్నారు. ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేస్తున్నారు. ఎవరి మనసుకు నచ్చిన పని వాళ్ళు చేయడానికి మించి ఇంకేముందండి లైఫ్లో. మీరు కూడా ఈ వీకెండ్ బాగా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను. కానీ నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.